ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన తీసుకొచ్చినటువంటి పెట్టుబడులను ఉద్దేశించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారు హోటల్లో పనిచేసేటువంటి మనుషులతో అలాగే వంట చేసే వారితో ఎంఓఏలు కుదుర్చుకున్నారంటూ చంద్రశేఖరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి తెలంగాణలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల మీద ఆయన మాట్లాడుతూనే పదే పదే చంద్రబాబు గారిని టార్గెట్గా చేసుకుని చంద్రబాబు గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఏంటి నిన్న కేసీఆర్ గారు చంద్రబాబు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారికి ఎప్పుడూ కూడా తెలుగుదేశం అంటే భయం. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా అసలు ఆయనకి కల్లో కూడా కనపడే వ్యక్తి లాగానే అనిపిస్తున్నారు. అంటే ఆయనకి ఎంత అదే అంటారు కదా, ఆయనకున్న అలవాట్లలో అలాంటి అలవాట్లు ఉన్నా కూడా అప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారే కల్లోకి వస్తున్నట్టు, ఆయన ఉలిక్కి పడుతున్నట్టే కనపడుతుంది. అసలు ఇప్పుడు సందర్భం అది కాదు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించే ఇది అక్కడ లేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడాల్సి వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఏవైతే చెప్పారో, ఏవైతే వాళ్ళ ఎలక్షన్ అప్పుడు వాళ్ళు చెప్పి అవి చేయలేదు కాబట్టి చేయని వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. కానీ దాని గురించి ఎక్కడ ప్రస్తావన కన్నా కూడా ఆయన ఎక్కువ భాగం నారా చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడుతున్నారు అని అంటే ఆ అంటే తెలుగుదేశం చూసి ఇంకా భయపడుతున్నట్టే కనపడుతున్నారు కదా. అంటే ఓకే. నేను అన్ని ఎంతమంది అధ్యక్షులు పెట్టినా నేను తీసేసుకుంటున్నాను, అధ్యక్షులు లాగేసుకుంటున్నాను, క్యాడర్ అంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళని తీసుకున్నాను. సో ప్రతి ఒక్కళ్ళ నాయకుల్ని, చిన్న నాయకులు అందరినీ తీసేసుకుంటున్నా కూడా అది ఇండివిజువల్ గా కూడా నిలబడిపోతున్నారు. ప్రజల్లో ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు దాని మీద. అంటే ఈ రోజుకైనా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో కానివ్వండి, ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానమే కానివ్వండి, టీడీపీ అనేది అంటే ఇప్పుడు ఖమ్మంలో వచ్చిన పంచాయతీ ఎలక్షన్స్ వార్డు మెంబర్లుగా చాలా మంది గెలిచారు. ఆ పంచాయతీలు కైవసం చేసుకున్నాం. కరీంనగర్ లాంటి ప్లేసుల్లో కూడా గెలవటం కానివ్వండి, ఇవన్నీ చూస్తే జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది ఆయనకి. ఓకే. అరే ఇది ఏంటి చాప కింద లాగా ఈ రకంగా ప్రపంచం లాగా అనిపిస్తుంది. అసలు అధ్యక్షుడు లేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ స్వచ్ఛందంగా మేము తెలుగుదేశం అని చెప్పి వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళి ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంది అనేది నిరూపించుకుంటున్నారు కదా అనే ఆలోచనతో ఆయన నిద్ర పట్టట్లేదు అనేది అనిపిస్తుంది ఇక్కడ. సరే ఆయన మాట్లాడింది ఏంటంటే బిజినెస్ సమిట్ పెట్టారు, దానిలో వైజాగ్ లో పెట్టుకున్నారు. ఇన్ని వేల కోట్లు వచ్చాయి, అన్ని వేల కోట్లు వచ్చాయి అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అక్కడ ఏమీ రాలేదు వంట వాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. అది కొంచెం ఆయన ఆలోచించుకోవాల్సింది. అంటే ఆయన టైం నుంచి నిద్రపోయి ఈ రోజు లేచాడేమో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన బిజినెస్ సమిట్ ని తీసుకొని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయని చెప్పి చెప్తున్నారు. గతంలో నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం కానివ్వండి. అప్పుడు మేము అందరం కూడా మాట్లాడాము. నూడిల్స్ బండ్లాళ్ళు వచ్చారు, ఫిష్ మార్కెట్, ఫిష్ చేపలు అమ్ముకునే వాళ్ళ కాడ నుంచి బజ్జీల బండ్లు కానీ ఇట్లాంటివి చిన్న చిన్న బండ్లు వాళ్ళు వచ్చారు అక్కడికి. హోటల్స్ లో పనిచేసే వాళ్ళు వీళ్ళు బిజినెస్ సమిట్ అని చెప్పి ఫొటోస్ తో సహా ఆధారాలతో సహా చూపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిజంగా బొబ్బట్లు అలాగే అప్పడాల విషయంలో ఎంఓఏలు కుదుర్చుకుంటే అది చంద్రబాబు గారి హయాంలో జరిగినట్లుగా కేసీఆర్ గారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శిష్యుడు, కేసీఆర్ ఓకే. గారి శిష్యుడు. సో దాని మూలాన ఆయనని అక్కడ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీలో కించపరచాలి ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఆ తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి ఒకటి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం మళ్ళా పుంజుకుంటుందేమో అనే ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. సో నేనే వస్తాను, నేనే ప్రజల్లోకి వెళ్తాను అనే మాటలు ఈ రోజున మాట్లాడుతున్నారు. అంటే నువ్వు రావాల్సిన అవసరం ఉంది, రావాలి, నిన్ను రమ్మనే పిలుస్తున్నారు, నిన్ను రమ్మంటున్నారు, అసెంబ్లీకి రమ్మంటున్నారు, ప్రజల గురించి పోరాడమంటున్నారు. నువ్వు ఆపోజిషన్ లీడర్ గా నువ్వు ఉన్నావు, నువ్వు రావాలి. నిన్ను రమ్మని పిలిస్తేనే 2 ఏళ్లు పట్టింది ఈ నిద్ర లేవటానికి. 2 ఏళ్లు పట్టుతుందా? అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యల మీద పోరాడటానికి 2 years కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఈ రోజు వచ్చి ప్రజల గురించి మాట్లాడుతున్నానంటే ప్రజలు అసహించుకుంటున్నారు. అసలు ఒక లీడర్గా నేను ఏదైనా మాట్లాడితే, ఎంతైనా సేపైనా మాట్లాడితే నేను తెలంగాణ తెచ్చానంటే నీ ఒక్కడి వల్ల రాలేదు తెలంగాణ.
అన్ని పార్టీల ఆమోదంతోనే వచ్చింది. అంతేగాని నేను నిరాహార దీక్ష తీస్తే ఈయన నిరాహార దీక్ష తీస్తే వచ్చేసింది ఏం కాదు కదా. అన్ని రకాల వాళ్ళు ఉద్యమంలో పాల్గొంటే వచ్చినది తెలంగాణ. తెలంగాణ నా మూలానే వచ్చింది, నేనే తెలంగాణ జాతిపితని అని అంటాడు. అలాంటి జాతిపిత, తెలంగాణ జాతిపిత అని అన్న వ్యక్తి బిఆర్ఎస్ పార్టీ అని ఎందుకు పెట్టుకున్నావు? టిఆర్ఎస్ అన్న దాన్ని ఎందుకు తీసేసావు? అంటే నీకు ఈ రోజున నేను బాగా సెటిల్ అయ్యాను, 10 సంవత్సరాలు నేను ఎట్లాగో సీఎం గా ఉన్నాను, ఇంకా దేశకి నేత అవ్వాలి కాబట్టి బిఆర్ఎస్ అనే ఉద్యమం, బిఆర్ఎస్ అనే పార్టీని స్థాపించడాన్ని చూసావు. సో అక్కడ ఫెయిల్ అయ్యేటప్పటికి మళ్ళా కిందకు వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ లో టిఆర్ఎస్ అనే పదం తీసుకొచ్చారు. అంటే నీవు మళ్ళా ప్రజల్ని రెచ్చగొట్టేదానికి స్టార్ట్ చేశారు ఇక్కడ. ఓకే, అంటే ప్రజలని తెలంగాణ సెంటిమెంట్ ని ప్రజలు మళ్ళీ ఆ తెలంగాణ ప్రజలకు గుర్తు చేయడంలో భాగంగా నిన్న కేసీఆర్ గారు టిఆర్ఎస్ అనేటువంటి పదాన్ని 2-3 సార్లు ఉపయోగించారంటారా? ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇప్పుడు మళ్ళా. అంటే బిఆర్ఎస్ అనే మాట తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి రెచ్చగొట్టలేడు ప్రాంతీయంగా. ఉమ్, ప్రాంతీయ ఏంటి, ఆంధ్ర వాళ్ళు వచ్చేసారు, దోచేసుకుంటున్నారు, ఇంక ఇదే కదా ఆయన నిద్ర లేచిన దగ్గర నుంచి మాట్లాడే జపం. అధికారం లేకపోతే మాట్లాడే మాట అదే. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తాడు, వాళ్ళకే వర్కులు ఇస్తాడు, అన్ని వాళ్ళకే చేస్తాడు. అధికారం కోల్పోయిన తర్వాతే గుర్తు వస్తుంది ఆయనకి ఇవన్నీ. సో ఖచ్చితంగా ఈ రోజున మళ్ళా టిఆర్ఎస్ అనే పదాన్ని ఉచ్చరించడానికి కారణమే అది. రేపు పొద్దున మళ్ళా ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొట్టి ప్రజల్లో ఇంకా అంటే తెలంగాణలో ఏమైనా అలాంటివి ఉంటాయేమో అని కలగంటున్నారు. అంటే ఆ తెలంగాణ వచ్చే వరకు ఒకటి, వచ్చిన తర్వాత ఒకటి ఉంటుంది. సో అన్ని పార్టీలు మద్దతు ఇస్తే తెలంగాణ వచ్చింది. కానీ ప్రజలు ఇప్పుడు ఉన్న పరిస్థితికి అలా మోసపోవటానికి ఎవరు రెడీగా లేరు. తెలంగాణ ప్రజలు ఏమీ మోసపోవడానికి ఎవరు అమాయకులుగా ఏమీ ఉండరండి. అంటే ఏదైతే మనం తెలంగాణ కావాలనుకున్నామో అది సిద్ధించిన తర్వాత అవసరం ఏంటి? అభివృద్ధి కావాలి. నువ్వు అభివృద్ధి చేయలేదు. అది కూడా చాలా విచిత్రమైన మాటలు కూడా మాట్లాడాడు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి స్టేట్ లో సీఎం గా ఉన్న తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకో 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. దాని తర్వాత కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది. 22 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు మాటలు చెప్తున్నారంటే ఆయన గురించి 22 సంవత్సరాల క్రితం మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఈ 22 సంవత్సరాలుగా నువ్వు చేసిందేంటి? ఈ 22 సంవత్సరాలు నువ్వు చేసిందేంటి? ఏం చేసావు? అంటే నువ్వు కాంగ్రెస్ తో నువ్వు పొత్తులు పెట్టుకున్నప్పుడు లేదా? వాళ్ళ దగ్గర నువ్వు తిరిగినప్పుడు లేదా? ఇంకొక మాట కూడా అంటున్నారు, బీజేపీలో ఎన్ఆర్ఐ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిందే జరుగుతుంది అక్కడ అని అన్నారు. ఎన్డీఏలో ఇప్పుడే ఈ మధ్యగా 5 సంవత్సరాలు ఎన్డీఏలో ఏం కదా, బీజేపీతో మేము పొత్తులో లేం కదా 5 సంవత్సరాలు. నువ్వు సీఎం గా ఉన్నావు కదా, ఆ రోజున ఏం చేసావు? అంటే చెప్పేవాడు నువ్వు చెప్తుంటే అందరూ చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టుకొని వింటున్నారు అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కూడా అందరికీ అర్థం అవ్వట్లేదా? అదే జగన్మోహన్ రెడ్డికి నీకు నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ కావాల్సి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పిలుచుకొని విందులు వినోదాలు ఇవన్నీ ఏమే అలా ఎలా అప్పుడు బాగున్నారు కదా, అప్పుడు ఎందుకు ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోలేకపోయారు? అంటే ఇవి ఎప్పుడైతే ఆయనకి గుర్తొస్తాయో, ఎప్పుడైతే ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొట్టాలి, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని బయట తీసుకొచ్చి ఆయన మీద మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. కానీ ఇప్పటికైనా ఆయనకి ప్రత్యర్థిగా అనుకునేది అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నట్టు ఆయనకు అనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారని అనుకుంటున్నట్టున్నారు. ఇంకా ఆయనకి ఇంకా తెలియట్లేదు. సరే 6 నెలలకు ఒకసారి నిద్ర లేస్తాడు కాబట్టి 6 నెలలకు ఒక రోజు లేస్తాడు, మాట్లాడతాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత నిద్ర లేసినాక ఏం మాట్లాడతాడు అనేది అప్పుడు మళ్ళీ డిస్కషన్ పెట్టుకోవాలి. సో నేనే వస్తాను అంటున్నాడు. ఎంతవరకు వచ్చి తిరుగుతాడు? ఎంతవరకు ప్రజా సమస్యల మీద పోరాడతారు? ఈ రోజున ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు దాని గురించి అడగాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. సో దాని గురించి ఎక్కడ అడుగుతున్నాం? ఇన్ని రోజులు ఆయన ఎక్కడైనా బయట మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? అంటే భయమా? ఆయనకి ఒకటే భయం, వాళ్ళు దాచుకున్నది ఇవన్నీ భయపడి సో కాంగ్రెస్ నిలదీయలేకపోతున్నారు, బీజేపీ నిలదీయలేకపోతున్నారు అక్కడ.
సో బీజేపీ సెంటర్ లో ఉంది, ఏమైనా నోరు తెరిస్తే ఏమవుతుందని భయపడుతున్నారు. సో కాంగ్రెస్ తో ఏమైనా మాట్లాడితే ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి కాళేశ్వరం దగ్గర నుంచి ప్రతి దాంట్లో ప్రతి ప్రాజెక్ట్ లోనూ వాళ్ళు తిన్న కక్కుర్తి సొమ్ములన్నీ దాచుకొని ఉన్నారు కదా, అవన్నీ బయట వస్తాయి. లిక్కర్ స్కామ్ కానీ ఇవన్నీ బయట వస్తాయి కదా. సో అందుకని వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టామా, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడామా, ప్రాంతీయ విధ్వంసాలు రెచ్చగొట్టామా, మళ్ళా నేను సీఎం అవుతానేమో అని కలగంటున్నారు. సో ఓకే. అలాంటి స్కెచ్ తో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఓకే. లత గారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 18 నెలలు పూర్తయింది. ఈ 18 నెలల కాల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగా 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే రావడం జరిగింది. నిజంగా ఆ పెట్టుబడులను ఉద్దేశించి కేసీఆర్ గారు హోటల్లో పనిచేసే వాళ్ళు, అలాగే వంట మనుషులు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చంద్రబాబు గారితో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. ఆయన కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని బాకా ఊదేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆడ వాస్తవ రూపంలో అవన్నీ జరగవు అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడడం జరిగింది. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? నిజంగా కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. 1,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. దాని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి. అలాగే కాగ్నిజెంట్ సంస్థ, టీసీఎస్ ఇటువంటి ప్రముఖ కార్పొరేట్ దిగ్గజ సంస్థలన్నీ కూడా విశాఖ కేంద్రంగా ఇప్పుడు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే అమరావతిలో కూడా పెట్టుబడి వరద కొనసాగుతూ ఉంది. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్నట్టుగా, పెట్టుబడుల విషయంలో వంట మనుషులు, హోటల్లో పనిచేసే మనుషులతో చంద్రబాబు గారు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు అన్నట్లుగా కేసీఆర్ గారు అలా వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అయింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఆయనకి ఎట్లాగో కేసీఆర్ అనే వ్యక్తికి ఖచ్చితంగా అభివృద్ధి గురించి తెలియని వ్యక్తి. సో ఆయన హయాంలో కట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకోవచ్చు, ఇంకా అమరవీరుల స్తూపం ఒకటి కట్టారు, ఇంకొకటి సెక్రటరేట్ కట్టారు. సో ఇవన్నీ అంటే సెక్రటరేట్ కట్టాడు అని అంటే ఉన్నదాన్ని వాడుకొని ఉండొచ్చు. సో ఖచ్చితంగా దాన్ని ఇంకొద్ది రోజులు వాడుకొని ఉండొచ్చు. దాన్ని ఇది చేయటం కానివ్వండి, దాని తర్వాత ఒకటి పడగొట్టేసేసి ఇంకోటి కట్టాలనే ఉద్దేశంతో కట్టుకోవటం కానివ్వండి. ఇంకా అమరవీరుల స్తూపం ఎందుకు కట్టాడు అని అంటే అది కూడా అంటే కొన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్ బిఫోర్ అంటే 10 సంవత్సరాలు ఎప్పుడైతే స్టార్టింగ్ లో కట్టాల్సిన దాన్ని ఒక 8 ఏళ్ళు ఆయన అధికారం అనుభవించిన 9 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి అని కట్టాడు. ఇంకా కాళేశ్వరం ఏమంటే 1,00,000 కోట్లు పైగా పెట్టి కట్టింది ఏంటంటే వాళ్ళ ఏదైతే అనుకున్నారో తెలంగాణలో అంటే ఎలక్షన్ బిఫోర్ నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం, ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, కట్టేటప్పుడు కూడా చెప్తున్న ప్రాజెక్ట్ అది పనికిరాని ప్రాజెక్టు, దాని మూలాన కష్టాలే కానివ్వండి, దాని మూలాన అంటే దాని మీద ఖర్చులు అవుతాయని చెప్పారు, దాని మెయింటెనెన్స్ కూడా భారం అవుతుందని చెప్పారు. అవన్నీ పట్టించుకోలేదు, కట్టారు, చేశారు. అంటే అధికారం కోసం దానిలో కకృతికి తినటం కోసం వేల కోట్లు దోచుకుని తిన్నారు. సో దానికోసం వాళ్ళ ఖజానాలు నింపుకోవటం కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అది. సరే, ఇంతకు మించి ఆయన చేసింది ఏంటి? అదే చెప్తున్నా. ఇప్పుడు ఇది ఆల్రెడీ నిజాం కాలం నుంచి డెవలప్ అయిన మహానగరం అని చెప్తున్నావు కదా, నువ్వు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూడు, పరిపాలన ఏ విధంగా ఉంది. ఇది తెలంగాణ తీసుకునేటప్పుడు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం, కానీ ఆంధ్రప్రదేశ్ తీసుకునేటప్పుడు అప్పులతో ఉన్న రాష్ట్రం. సో ఈ రోజున వచ్చిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో, ప్రజలకు ఇచ్చిన హామీలు అవి నెరవేర్చుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు. అది చూసి నేర్చుకో. నీకు నేర్చుకున్నటానికి అంటే ఒకళ్ళు బాగా చేస్తున్నది జీర్ణించుకోలేని పరిస్థితి. అక్కడ ఎట్టాగో ఆయన శిష్యుడైన జగన్మోహన్ రెడ్డికి ఇంకా అధికారం కళ్ళగా ఉంది, ఇక్కడ నా పరిస్థితి దారుణంగా ఉంది. సో నేను వచ్చి ఈ రోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టేయాలి, అక్కస్ వచ్చింది, దాంతో ఏదో నోటుకొచ్చినట్టు కక్కేసి మాట్లాడేసి వెళ్ళిపోవాలన్నట్టే ఉంది. కానీ అక్కడ నువ్వు అభివృద్ధి అంటే ఏంటి అనేది వచ్చి మళ్ళీ చూడు. ఇక్కడ నీకు తెలుసు, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నువ్వు శిష్యరికం చేసిన వ్యక్తే, కాదనట్లేదు కదా, నీకు తెలిసిన విషయమే కదా, అది జగమెరిగిన సత్యం అది. సో అలాంటప్పుడు నీకు ఆయన ఎంత హార్డ్ వర్కరు, ఎంత పని చేస్తారు, ఏం చేస్తారు. సో ఏదైనా చూడ, ఒక వర్క్ చేసినప్పుడు అది కనపడుతుంది కళ్ళకి, అది అందరికి ప్రజలకు కనపడుతుంది. నీకు కనపడటం లేదనంటే ఇంకా నీకు ఇంకేమైనా చెప్పాలంటే ఒక మైండ్ లో ఉంటారు కదా, అది ఇంకా దిగలేదు. బ్లెంట్ గా చెప్పాలంటే అంటే నువ్వు ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూడాలి. వైజాగ్ ఎంత అభివృద్ధి చెందింది, అమరావతిలో ఎంత పనులు అయ్యాయి, పోలవరం ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ చూడు. ఉన్న షార్ట్ పీరియడ్ లోనే ఎంత నడుస్తుంది అనేది.
సో ఏదైనా అంటే లోకేష్ అంటే గారు రాష్ట్రానికి ఫస్ట్ టైం భారీగా కానివ్వండి. పెట్టుబడులు తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఎకనమిక్ టైమ్స్ నిజంగా చంద్రబాబు గారికి అరుదైనటువంటి గౌరవం కూడా ఇవ్వడం జరిగింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఆయనకి దక్కడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారా కేసీఆర్ గారు? అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అదే కనపడుతుంది. ఆయనకి ఒక్కటే అక్కసు. ఇప్పుడు ఏంటంటే అక్కడ లోకేష్ గారు కూడా పుంజుకుంటున్నారు. ఉమ్, అంటే ఆయన మార్క్ అనేది కూడా కనపడుతుంది ఇక్కడ. సో ఉమ్, నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఎక్కడ తొందరగా రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెంది సో అక్కడ ఒక మార్క్ కనపడుతుంది. సో ఉమ్, ఎలాగైనా సరే వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లాలి, ఏదో ఉమ్, ఒకటి మాట్లాడాలి. సో ఈయన ఇప్పుడు 2 రాష్ట్రాల బాధ్యత తీసుకున్నాడు. మనకు ఇక్కడ ఉమ్, ఒకటే క్లారిటీగా తీసుకోవాలి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం కోసం 2 రాష్ట్రాల బాధ్యత తీసుకున్నాడు. నేను ఉమ్. ఆంధ్రప్రదేశ్ ని మాట్లాడతాను, తెలంగాణలోను 2 రాష్ట్రాలకి సంబంధించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో అవును. అందుకని ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటానికి. సో ఉమ్, అందుకని ప్రతిసారి అది బ్లేమ్ చేస్తే అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లాగైనా తెలంగాణలో ఓట్ బ్యాంక్ ఉంది నారా ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి. సో దాన్ని ఎలాగైనా నిర్వీర్యం చేసి మార్చుకుందాం నేను ఆ, ఏదైతే హైదరాబాద్ నడిబొట్టిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఇది వరకు వాళ్ళ చేతిలోనే ఉంది కదా, ఉమ్, అసెంబ్లీ నియోజకవర్గం. సో అది కూడా ఏంటి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నారు, కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు. ఉమ్, అక్కడ ఉన్న ఏదైతే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఎందుకు చేసింది? నువ్వు ఏదైతే ఎన్టీఆర్ గారి నందమూరి తారక రామారావు గారి విగ్రహం తీసేయాలని చేశావో కుట్ర, ఆ నియోజకవర్గంలో ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఉండకూడదని గోపీనాథ్ గారు, మాగంటి గోపీనాథ్ గారు ఆయన ఆ విగ్రహాలు తొలగించడానికి ప్రయత్నించారు. చేస్తే ఆ రోజున తెలుగుదేశం క్యాడర్ గొడవలు పడి కోర్టులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టించుకున్నారు, వాళ్ళని బాధ పెట్టారు. అంటే ఎన్టీఆర్ కూడా ప్రాంతీయవాదానికి తీసుకున్నారు. ఆయన కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఆయన విగ్రహాలు ఉండకూడదు ఉమ్. అని మాట్లాడటం మొదలు పెట్టారు. అని అంటే ప్రజలందరూ ఆలోచించట్లేదా? అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పారు? ఎన్టీఆర్ విగ్రహం పెడతానన్నారు. ఉమ్, అన్నప్పుడు ప్రజలు ఆటోమేటిక్ ఏమవుతుంది? మా నాయకుడికి విలువిస్తున్నారు కదా అని అనుకుంటారు కదా, మేము పోటీ చేయలేదు మా నాయకుడికి విలువిస్తున్నారు కదా అనుకుంటారు. ఉమ్. సో అది అక్కడ చేంజ్ కనపడింది కదా. సో నీకు ఒక నియోజకవర్గంలో ఈ రోజున కనపడ్డది, రేపు పొద్దున మొత్తం హైదరాబాద్ మొత్తం అదే దీనిలో ఉంటది. ఈ రోజున ఖమ్మంలో చూశారు, నాయకుడే లేరు. ఉమ్, కానీ అక్కడ ఎలా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఎలా ఉంది, ఒక ప్రపంచం లాగానే కొన్ని చోట్ల అసలు అన్ని పార్టీలకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఒకే ఒక తెలుగుదేశం పార్టీకి రావటం కూడా చూసాం ఒక పంచాయతీల్లో. అంటే తెలుగుదేశంని మనం ఎలాగో దాన్ని ఎట్లా నిర్మూలించాలి, ఆ పార్టీ ఉండకూడదని అనుకునే కొద్దికి అది ఎక్కడో వేర్లు పుట్టుకొస్తూనే ఉంది చిగుర్లు అన్న విధంగా మళ్ళా స్టార్ట్ చేశాడు ప్రాంతీయవాదం అనేది. అంటే ఖమ్మం జిల్లాలో వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదా? ఉమ్, కరీంనగర్ లో ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదా? అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఉమ్, నీ కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? సో నీ కోడలు ఆంధ్ర వ్యక్తి కాదా? నీ మనవడి బ్లడ్ ఎక్కడ? నీ మనవడు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? వాళ్ళ తల్లి ఏమో ఆంధ్ర, తండ్రి ఏమో తెలంగాణ మీరు చెప్పుకుంటున్నారు. మీరు యాక్చువల్లీ మహారాష్ట్ర నుంచి వలసవాదులనేగా చెప్తున్నారు. ఉమ్, అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఆయన అవసరం కోసం ఎంతకైనా తెగిస్తారు. రాష్ట్రాల్లో ఎంతమందైనా కొట్టుకొని చచ్చుకోనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఏ ఆస్తి ధ్వంసం అని తగలబడుకోనివ్వండి, రావణ కాష్టం అవనివ్వండి, అవసరం లేదు. ఆయనకు కావాల్సింది తెలంగాణ వాదం అని చెప్పుకుంటూ శవాల మీద రాజకీయం చేస్తారు. ఓకే. అంటారు ఓకే. కదా, శవాల మీద పేలాలు ఏర్పుతారనేది ఎగ్జాక్ట్లీగా కేసీఆర్ గారికే వర్తిస్తుంది. ఓకే లత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.